అందరికీ నమస్కారము. ఈరోజు మనం 11వ పాశ్రంలోకి వెళుతున్నాం. ఇందులో బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను నిద్రలేపుతుంది ఆండాళమ్మ. ఈ పాసురంలో వర్ణాశ్రమ ధర్మ అనుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడింది. கத்துக்கரவை கணங்கள் பல கறந்து செத்தாறு திரளடியச் சென்று செரு செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெயர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ஏலோர் எம்பாவாய். దీని భావం ఏమనగా, లేగదూడలు గలవియు దూడల వలె ఉన్న ఆవుల మందల నెన్నిటిను పాలు పితుక గలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏ దోషము లేనివారును యగు గోపాల కులవంశమున మొలచిన ఓ బంగారు తీగ, పుట్టలోని పాము పడగవలే సన్నని నడుము గలదానా, రమ్ము చుట్టములను చెలికత్తులను మొదలగు అందరూ వచ్చిరి, నీ ముంగిట చేరిరి. నీలమేఘ వర్ణము గల శ్రీకృష్ణుని నామములను కీర్తించుచుండిరి. అయినా కాని నీవు ఉలకక పలకక ఉన్నావేమి? ఓ సంపన్నురాల, నీ నిద్ర అర్థమేమో తెలుపుము. ఇది దీని భావము. జై శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.